మెరుగైన జీవితం కోసం మానవులు వలసలు వెళ్లటం సహజమే. ఒక దేశంలో ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేనప్పుడు లేదా కరువు కాటకాల సమయంలో ఇతర దేశాలకు వెళ్లటం తరచూ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఒకెత్తైతే యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల ఇటీవలి కాలంలో మిడిల్ ఈస్ట్ నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకు సిరియాలో అంతర్యుద్ధం తర్వాత అక్కడ పౌరులు యూరోప్కు వలస వెళ్లారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాలా మంది పొరుగున ఉన్న పోలాండ్తో పాటు యూరోప్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం యూరోప్ వలసలతో కిటకిటలాడుతోంది. ఇక తాజాగా మొరాకో నుంచి వేల సంఖ్యలో వలసదారులు స్పెయిన్కు బయలుదేరడంతో స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనికులను మోహరించి వారిని వెనక్కి పంపించేస్తోంది. తాజా పరిణామాల క్రమంలో ఇటలీ ప్రభుత్వంపై కూడా అప్రమత్తమైంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా తమ దేశంలో మొరాకో నుంచి వలసలు రాకుండా అడ్డుకుంటోంది. ఇక మొరాకో వలస గురించి ప్రత్యేకమైన కథలలో మరింత సమాచారం తెలుసుకుందాం. స్పెయిన్, మొరాకో మధ్య ఉన్నటువంటి స్యూటా ప్రాంతానికి వేలాది మంది మొరాకన్లు ప్రవేశించడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్యూటా విషయానికొస్తే స్పెయిన్కు చెందిన ఒక స్వతంత్ర ప్రాంతం, కానీ భౌగోళికంగా మొరాకోకు సమీపంలో ఉంది. ఇది చాలా కాలంగా వలసల మార్గంగా కొనసాగుతోంది. స్యూటా ప్రాంతానికి సంబంధించిన చరిత్రలో శతాబ్దాల తరబడి వలసదారుల ప్రవాహం కొనసాగింది. ప్రాచీన కాలం నుండే ఈ ప్రాంతం వాణిజ్య మార్గాల కేంద్రంగా నిలిచింది. ఇది వలసదారులకు సురక్షిత ప్రాంతం. అయితే ఈసారి జరిగిన ఈ భారీ వలసల ప్రవాహం అసాధారణంగా కనిపిస్తోంది. అదే తరుణంలో మొరాకోలో జరుగుతున్న ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు వలసలను పెంచుతున్నాయి. వలసదారులు స్యూటా పట్ల ఆకర్షితులవడానికి ఇటీవలి కాలంలో స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఇక కోర్టు తీర్పు విషయానికొస్తే వలసదారులను వెనక్కి పంపించకూడదనే నిర్ణయం తీసుకుంది. దీంతో మొరాకో నుండి పెద్ద సంఖ్యలో వలసదారులు స్యూటా ప్రాంతానికి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ వలసలు స్పెయిన్, మొరాకో మధ్య చిచ్చుపెట్టే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామాల విషయానికొస్తే గత నెల అంటే జూలై 29 నుండి 31 వరకు సుమారు 40,000 నుంచి 60,000 మంది వరకు వలసదారులు స్యూటాలోకి ప్రవేశించారు. వీరంతా మొరాకోలోని నెటెక్ నగరం నుండి ఇక్కడికి వచ్చారు. భారీ వలసల ప్రవాహం స్యూటాలోని అధికారులను, స్థానికులను షాక్కు గురి చేస్తోంది. స్యూటా నివాసులు తమ భద్రతపై భయాందోళన చెందుతున్నారు. అధికారులు వలసలను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీసులతో పాటు మిలిటరీ కూడా రంగంలోకి దిగింది. వలసదారుల కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ పరిణామంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వలసదారుల రాకతో అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్థానిక వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. మొరాకోలో నిరుద్యోగం, పేదరికం వంటి సామాజిక సమస్యలు వలసలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితిని స్మగ్లింగ్ నెట్వర్క్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. దీనికి తోడు స్పెయిన్ కోర్టు తీర్పు వలసదారులకు అనుకూలంగా రావడంతో వలసలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీంతో స్పెయిన్ ప్రభుత్వం మొరాకో ప్రభుత్వంతో మాట్లాడి వలసలను అరికట్టాలని కోరుతోంది. వందలాది మంది వలసదారులు స్యూటా చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలు లేదా ఆరుబయట నిద్రిస్తున్నారు. కొంతమంది స్యూటాకు నీటి మార్గంలో ఈదుకుంటూ వచ్చారు. వారిలో 57 మందికి పైగా వలసదారులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారీగా వస్తున్న వలసలను స్యూటా ప్రాంతం తట్టుకోలేకపోతోంది. వలసదారులకు ఆహారం, నీరు, వైద్య సదుపాయాల కొరత వేధిస్తోంది. కాగా స్థానిక సంస్థలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. వలసదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. వలసల కారణంగా కుటుంబాలు విడిపోయాయి. చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మరింత బాధాకరం. వలసలను నియంత్రించడానికి కేవలం తాత్కాలిక చర్యలు సరిపోవు. మౌలిక సమస్యలు పరిష్కరించడానికి యావత్ ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయంగా ఈ వలసలు స్పెయిన్, మొరాకో మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయి. స్పెయిన్ ఈ వలసలను తమ భౌగోళిక సమగ్రతపై దాడిగా పరిగణించింది. స్యూటా అధ్యక్షుడు జూవాస్ జేసెస్ వివాస్ స్పానిష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలా ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. కాగా స్పెయిన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి మొరాకోతో చర్చలు జరుపుతోంది. మొరాకో ప్రభుత్వం ఈ వలసల సమస్యను ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తోంది. కాగా రాజకీయంగా ఈ వలసలు స్పెయిన్, మొరాకో మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయి. మొరాకోలో సామాజిక అసమానతలను తగ్గించడానికి అంతర్జాతీయ సహాయం తక్షణ అవసరం.
స్పానిష్ ప్రభుత్వం, మొరాకో అధికారులు కలిసి వలసదారులను తిరిగి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాల్సిందే. వలసదారులు కొత్త జీవనం కోసం ప్రయత్నిస్తుండగా స్యూటా నివాసులు ఈ పరిస్థితిని తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ పరిణామాలను గమనిస్తూ మృతుల సంఘటనలపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. వలసదారుల హక్కులను పరిరక్షించడానికి మరింత కఠినమైన విధానాలు అవసరమని చెబుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. వలసల కారణంగా స్యూటా ప్రాంతం భౌగోళికంగా తీవ్ర ఉద్రిక్తతకు గురవుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొరాకోలో పరిస్థితులు క్లిష్టతరం కావడంతో మిగతా దేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాలపై యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించింది. వలసదారులకు ప్రాథమిక సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వాలను కోరింది. మొరాకో నుంచి సుమారు 60,000 మంది ప్రజలు సెటూకు గురువారం నుంచి శుక్రవారం వరకు వచ్చారు. వారిలో సుమారు 45,000 మంది తిరిగి మొరాకోకు చేరుకున్నారు. దీనికి వారు చెప్తున్న కారణం సెటూలో రాత్రంతా ఆరుబయట రోడ్లపైన గడపాల్సొచ్చిందని. అదీ కాకుండా స్పానిష్ పోలీసులు, సైనికులు తమను బలవంతంగా వెళ్లగొట్టారని చెప్తున్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే సెటూ జనాభా చాలా చిన్నది. ఉన్న జనాభాలో 70% మంది మొరాకో నుంచి వరదలా వస్తే సెటూ పట్టణం తట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇక మొరాకో నుంచి సెటూ సరిహద్దుకు ఈదుకుంటూ వచ్చిన 57 మంది ప్రాణాలు కోల్పోయారు. అలా వచ్చిన వారిలో ఒక 21 ఏళ్ల యువకుడు అబ్దుల్లా బుజీ ఉత్తర మొరాకోలోని ట్రైనీ టీచర్గా పనిచేశాడు. ఇక చాలా మంది మొరాకో స్టూడెంట్స్ 14 సంవత్సరాల పాటు చదువుకున్న మొరాకోలో ఉద్యోగాలు లేవన్నారు. సుమారు 12 గంటల పాటు ఒక షిఫ్ట్లో ఉద్యోగం చేసినా అరాకొర వేతనాలు లభిస్తాయని యువకులు ఆవేదనతో చెప్పారు. అందుకే తాము స్పెయిన్కు వచ్చామని, ఇక స్పెయిన్లో కూడా పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు, దీంతో తిరిగి మొరాకోకు వెళతామని చాలా మంది వలస వచ్చిన యువకులు నిరాశతో అసోసియేటెడ్ ప్రెస్కు చెప్పారు. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా చూశామని సెటూ పట్టణానికి చెందిన అధికారులు చెప్పారు. గతంలో అంటే 2021లో వేలాది మంది మొరాకో యువకులు సరిహద్దు దాటి సెటూలో ప్రవేశించారు. అయితే ఈసారి మాత్రం వేల సంఖ్యలో సెటూలో జనాలు కనిపించేసరికి స్థానికులు బిత్తరపోయారు. మొరాకో నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస రావడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. అయితే చాలామంది మొరాకో యువకులు సెటూ నుంచి యూరోపియన్ యూనియన్కు వెళ్లాలని ప్రయత్నించారు. చాలామంది వలసదారులు రాబాత్, కాసాం బ్లాంకా రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో కనిపించారు. అయితే స్థానికులు, పోలీసులు వారిని రైళ్లలో లేదా బస్సుల్లో ఎక్కడానికి అనుమతించలేదు. ఒక మొరాకోలో ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉండడంతో అక్కడి ప్రజలు మెరుగైన జీవితానికి ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. చాలామంది స్పెయిన్కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ చిన్నపాటి ఉద్యోగం చేసి కొంత డబ్బును మొరాకోలోని తమ కుటుంబాలకు పంపించి ఆదుకోవాలనుకునే వారే ఎక్కువగా ఉన్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 33 ఏళ్ల అహ్మద్ కరీంను తీసుకుంటే అతడు కూడా సెటూకు వచ్చాడు. మొరాకోలో ఉద్యోగావకాశాలు లేవని చెప్పాడు. మొరాకోకు చెందిన మెజారిటీ ప్రజలు యూరోప్ లేదా అమెరికాకు వెళ్లాలనుకుంటారు, కానీ వారికి అవకాశాలు దొరకడం లేదని ఆవేదనతో చెప్పాడు. ఇక ఇటాలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాత్రం మొరాకో వలసదారులను తమ దేశంలో అడుగుపెట్టనీయమని తేల్చి చెప్పేశారు. అక్రమ వలసదారుల వల్ల తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆమె ఎవరిని అనుమతించడం లేదు. ఇక మొరాకో నుంచి వేలాది మంది స్పానిష్ ప్రాంతంలో సెటూలోకి దూసుకురావడంతో మెలోనీ అప్రమత్తమయ్యారు. సరిహద్దులను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో మొరాకో వలసలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.